హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మొత్తం వీడియో అయితే హాస్పిటల్ బ్యాగ్కి ఏమేమి కావాలి, సో డెలివరీ కోసం ఏవైతే మనకు లిస్ట్ అయితే అవసరమో అవి మాత్రమే తీసుకెళ్తున్నాను. సో అందరికీ తెలుసు ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనము ఏవైతే మిస్ అయి ఉంటామో, అంటే మనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే తీసుకెళ్తున్నాను. సో ఇవాళ వీడియోలో అవే నేను మొత్తం షేర్ చేస్తాను. నేను చూపించుకుంటున్న హాస్పిటల్ అయితే బెంగళూరులో ఉన్న అపోలోలో అయితే చూపించుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ నాకు ఒక లిస్ట్ కూడా పెట్టారు ఏమేం కావాలో. సో దాంతో పాటు మనం ఎక్స్ట్రా ఏం తీసుకెళ్లొచ్చు, చాలా నీడెడ్ మాత్రమే తీసుకెళ్తున్నాను. సో అవన్నీ ఇవాళ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేద్దాం. మెయిన్ బేబీ పుట్టగానే కావాల్సినవి డ్రై షీట్స్. ఇవి లేకపోతే చాలా కష్టం అయితే అనిపించింది నాకు. అంటే మనం 3 months వరకు డైపర్స్ అనేది యూజ్ చేయను. నేనైతే ఫస్ట్ బేబీకి కూడా డైపర్స్ అనేది యూజ్ చేయలేదు. సో డ్రై షీట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. తర్వాత ఇవి మస్లిం క్లాత్ లో అయితే ఇలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఒక 7 pairs అయితే వచ్చాయి. సో ఎవ్రీథింగ్ నేనైతే అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. కొన్ని సూపర్ బాటమ్స్ నుంచి అయితే పెట్టుకున్నాను. తర్వాత లంగోటాస్ అయితే సూపర్ బాటమ్స్ లోనే తీసుకున్నాను. నార్మల్ కాటన్ వేర్ ఒక 6 తీసుకున్నాను. ఇంకా మస్లిం లో ఒక 6 తీసుకున్నాను. సో మస్లిం లో వచ్చిన వాటికి ఏంటంటే మధ్యలో క్లాత్ కూడా అయితే వచ్చింది. సో 3 months మనం డైపర్స్ అనేది యూజ్ చేయం కాబట్టి సో ఇలాంటివి అయితే బాగుంటది కదా. అంటే డైపర్స్ వేస్తే ర్యాషెస్ వచ్చేస్తాయి. అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ బేబీకి కూడా అలాగే వాడాను. సో ఇప్పుడు కూడా అందుకే 3 months వరకు వేయకూడదు అని చెప్పి ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇవి వాడుతూ మనం డ్రై షీట్స్ కానీ కింద వేసామంటే మనకు బెడ్ కానీ మనం ఎత్తుకున్నప్పుడు కూడా అవనేది తడవవు. సో యూరిన్ పాస్ చేసిన సో అలాంటప్పుడు బాగా యూస్ఫుల్ గా అనిపిస్తాయి డ్రై షీట్స్. సో అందుకని చెప్పి ఇలా లంగోటర్స్, డ్రెస్సెస్, డ్రై షీట్స్ మాత్రం ఇలా అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి సూపర్ బాటమ్స్ లో అయితే తీసుకున్నాను న్యూ బోర్న్ కోసము. ఇదైతే చాలా బాగా అనిపించింది క్లాత్. ఇది ఇక్కట్లో అయితే వచ్చింది, చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్. సో దీనికి ఏంటంటే ప్యాడ్స్ ఇచ్చారు, అలాగే డ్రై షీట్స్ కలిపి అయితే ఇచ్చారు. కొంచెం కాస్ట్లీ అని అయితే అనిపించింది 2 కలిపి, బట్ వర్త్ అని అయితే అనిపించింది. సో న్యూ బోర్న్ పుట్టంగానే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి కదా క్లాత్, కొంచెం ర్యాషెస్ లేకుండా ఉండడం కోసం. సో చాలా బాగా ఇచ్చారు. సో వీటికి బటన్స్ కూడా ఇచ్చి సో ఇలా మనం అయితే క్లాత్ అయితే పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ కూడా చాలా మందంగా ఉంది. యూరిన్ పాస్ చేసినప్పుడు 3 times వరకు అయితే మనం ఈజీగా వాడుకోవచ్చు. ఇవి ఆర్డర్ చేసుకోవాలంటే మనకు అమెజాన్ లో కూడా ఉంది. నేనైతే డైరెక్ట్ సూపర్ బాటమ్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టాను. సో అప్పుడు డిస్కౌంట్ ఏదో నడుస్తూ ఉన్నప్పుడు అయితే పెట్టేసుకున్నాను. ఇలా డ్రై షీట్స్ 2 ఇస్తారు, ప్యాడ్స్ 2 ఇస్తారు, ఇంకా 2 డైపర్ క్లాత్లు అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తాయి. సో నేను 2 కలర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూడాలి యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో అని. సో బాగుంటే మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను ఈ డైపర్స్ పైన. సో సూపర్ బాటమ్స్ లో ఈ 2 తీసుకున్నాను. తర్వాత మళ్ళీ డిఫరెంట్ బ్రాండ్ లో కూడా నేను 2 అయితే ఆర్డర్ పెట్టాను. అవి కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఇదైతే లవ్ ల్యాబ్ బ్రాండ్ లో అయితే తీసుకున్నాను. ఇవేంటంటే ప్యాడ్స్ చాలా మందంగా ఇచ్చారు, కాకపోతే లోపల ఇన్సర్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. సో 2 కూడా తడిచిపోతాయి, బట్ చూద్దాం ఎన్నిసార్లు అనేది ఇది అబ్జర్వ్ చేస్తుందో తెలియదు. ఓకేనా, మంచిదని చెప్పి అన్ని బ్రాండ్స్ లో ఒక 2 అయితే ఆర్డర్ పెట్టాను. సో ఏది బాగుంటే అది మనం ఫ్యూచర్ లో యూస్ చేసుకోవచ్చు కదా. సో అలా అని చెప్పి నేను లవ్ ల్యాబ్ బ్రాండ్ లో ఇలా అయితే తీసేసుకున్నాను 2 ప్యాడ్స్. చూపిస్తున్నట్లు ప్యాడ్ అయితే మనం లోపల ఇన్సర్ట్ చేసేస్తాము. సో డైరెక్ట్ ఇంకా బేబీకి అయితే వేసేయచ్చు. సైడ్స్ లో ఇలా స్టిచెస్ లాగా ఎలాస్టిక్ లో వచ్చింది. సో దీని వల్ల ఏంటంటే యూరిన్ కూడా మధ్యలోనే ఉండిపోతుంది. సో మొత్తం స్ప్లిట్ అనేది అవ్వదు. సో అదైతే బాగా అనిపించింది ఈ సైడ్స్ లో ఇలా ఇవ్వడం వల్ల. తర్వాత నేను ఇంకొక బ్రాండ్ లో అయితే తీసుకున్నాను. రాండమ్ గా సెర్చ్ చేస్తూ ఉంటే రివ్యూస్ బాగున్నాయి, అందుకని చెప్పి వేరే బ్రాండ్ లో బ్లష్ బేబీ అని చెప్పి ఆ బ్రాండ్ లో ఒక 2 అయితే తీసుకున్నాను. సో ఇవి కూడా బాగున్నాయి అయితే అనిపించింది. కొంచెం కాస్ట్ తక్కువే, బట్ బాగున్నాయి. సో మీకు ఎవరికైనా లింక్స్ అన్ని కావాలంటే చెప్పండి, నేనైతే కామెంట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అన్ని పెడతాను ఒక్కొక్కటి. సో ఇవి ప్యాడ్స్, ఇది కూడా సేమ్ అలాగే ప్రాసెస్, లోపల ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకోవడం. బట్ క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. లవ్ ల్యాబ్ బ్రాండ్ కంటే కూడా ఈ క్లాత్ చాలా బాగుందని అయితే అనిపించింది నాకు. సో ర్యాండమ్ ఒక వేరే బ్రాండ్ లో తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా బేబీకి సంబంధించిన డైపర్ రిలేటెడ్ అయితే ఇలా తీసుకున్నాను. కొన్ని బ్రాండ్స్ లో 2 అయితే ఆర్డర్ చేసేసాను. ఇంకా ఫైనల్ గా ఇది బేబీని క్యారీ చేయడానికి మనకి బ్యాగ్ అనేది అవసరం ఉంటుంది హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కావాల్సినప్పుడు. ఇది మా ఫస్ట్ బేబీది, అలాగే జాగ్రత్తగా ఎత్తి పెట్టాము. ఇప్పుడైతే యూజ్ అవుతుంది. ఇది కూడా లవ్ ల్యాబ్ బ్రాండ్ నుంచి అప్పుడు నేను తీసుకొని ఉన్నాను. ఇది కూడా బాగుంటుంది. తర్వాత మస్లిం టవల్స్, ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అని అయితే చెప్పొచ్చు. నేను ఫస్ట్ బేబీకి వాడాను. సో ఆ రివ్యూతో మళ్ళీ ఇప్పుడు సెకండ్ బేబీకి 3 టవల్స్ అయితే పెట్టుకున్నాను. ఇది కూడా లవ్ ల్యాబ్ బ్రాండ్ ది. తర్వాత ఈ టవల్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ లో. అంటే ఫస్ట్ బేబీని ఇచ్చేటప్పుడు దీంట్లో పెట్టుకొని తీసుకోమని చెప్పి నేను మా మదర్ కూడా ఆల్రెడీ చెప్పాను. సో అమ్మాయి పుడుతుంది అనే హోప్ తో సో పింక్ కలర్ లో అయితే సెలెక్ట్ చేసి మరి తీసుకున్నాను. చూడాలి మరి ఎవరు పుడతారో. ఈ పార్టీషన్ అంతా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. టవల్స్, వ్రాపర్స్, ఇంకా మనకి బేబీని క్యారీ చేసేవి.
సేమ్ మస్లిం క్లాత్ లోనే ఈ టవల్స్ అనేది స్మాల్ టవల్స్ అన్నమాట, లైక్ హ్యాండ్ టవల్స్ అనొచ్చు. సో అవైతే ఒక 6 అయితే ఆర్డర్ పెట్టాను. సో 6 లేయర్స్ తో అయితే వస్తుంది ఒక్కొక్కటి. సో చాలా బాగున్నాయి ఇవి కూడా మస్లిం క్లాత్స్. బేబీకి వాడచ్చు, ఇంకా మనం కూడా వాడుకోవచ్చు అని చెప్పి నేను ఒక 6 అయితే పెట్టేసుకున్నాను. సో కాంబోలో అయితే వచ్చింది. ఇవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసేసుకున్నాను. తర్వాత ఫైనల్ గా ఏంటంటే, ఇప్పుడు ఎలాగో సమ్మర్, నాకైతే డెలివరీ అయితే సమ్మర్ లోనే, బట్ ఎనీవే ఈ గ్లౌజెస్ ఇవన్నీ కూడా కలిపి ఒకటి పింక్ లో ఒకటి బ్లూ లో పెట్టుకున్నాను. అమ్మ అయితే పింక్ వేద్దాం, అబ్బా అయితే బ్లూ వేద్దాం అని చెప్పి సో 2 పేర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ ప్యాక్ చేసుకునే ముందుగా మనం మస్ట్ అండ్ షుడ్ గా అన్ని వాష్ చేసుకొని అయితే బాగా ఎండకు పెట్టేయాలి. లేదంటే బేబీ పుట్టంగానే వేసామంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొత్త బట్టలు. అందుకని చెప్పి నేను అన్ని వాష్ చేశాను. బేబీకి అని సపరేట్ లిక్విడ్ అయితే ఉంటుంది, అదైతే ఆర్డర్ చేసుకొని దానిలో బాగా నానబెట్టేసి వాష్ చేసి ఎండకైతే పెట్టేసి బాగా ఇలా అయితే ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇవన్నమాట మెయిన్ గా కావాల్సినవి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఫైనల్ గా ఇంకా బేబీ లోషన్స్, ఇంకా మనము బాత్ కావాల్సింది అవన్నీ కూడా నేను అవినో బ్రాండ్ లో అయితే తీసుకున్నాను. సో దానిలోనే మదర్ స్పా అని చెప్పి ఆ బ్రాండ్ లో అయితే డిటర్జెంట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా నెయిల్స్ కట్ చేయడానికి ఈ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. సో ఫస్ట్ బేబీ నెయిల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. సో మనం నెయిల్ కటర్ తో కట్ చేయాలన్నా భయం వేస్తుంది. ఇదైతే చాలా యూస్ఫుల్. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి అయితే సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను సెకండ్ బేబీకి. సో ఫస్ట్ బేబీకి ఆల్రెడీ ఒకటి ఉన్నింది. సో సెకండ్ బేబీకి సపరేట్ గా ఒకటి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి వైప్స్. తర్వాత మనకు ఎనివే తెలిసిందే 0% వాటర్ తో ఉన్న వైప్స్ పెట్టుకున్నాను. ఇంకా ఇవి డ్రై షీట్స్ అనొచ్చు, మనం పూప్ చేసినప్పుడు ప్యాడ్ పైన ఇవి పెట్టేసి దీంతో క్లీనింగ్ అని నీట్ గా చేసేయచ్చు. సో ఇదైతే ఒక 10 షీట్స్ అయితే వస్తాయి ఒక్కొక్క దానిలో. సో క్లీనింగ్ కి బాగుంటది అని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్ గా కొన్ని అయితే డైపర్స్ తీసుకున్నాను, జస్ట్ ఫర్ సేఫ్ కోసం అని చెప్పి ఒక 3-4 అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఇది పాలాడి. సో సమ్ టైమ్స్ బేబీ పాలు తాగినప్పుడు మనకు పాలాడి తీసుకురమ్మని చెప్తారు హాస్పిటల్లో, అందుకని చెప్పి నేను ముందుగానే తీసుకెళ్తున్నాను. ఇంకా ఫీవర్ చెక్ చేసేది. ఇంకా కాటన్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం కూడా బేబీకి కావాల్సిన మస్ట్ అండ్ షుడ్ అయితే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. సో బేబీకి కావాల్సిన అన్ని కూడా ఒక బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నాను సపరేట్ గా, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు అని చెప్పి. సో మొత్తం బేబీ అయితే ఈ ఐటమ్స్ అయితే దీంట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మదర్ కావాల్సినవన్నీ కూడా సపరేట్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాను. మదర్ కి పెద్దగా ఏం అవసరం ఉండదు, మనకు కావాల్సినవి మెయిన్వి ఒక 3 డ్రెస్సెస్ తీసుకెళ్తే చాలు. నేను ఫీడింగ్ డ్రెస్సెస్ కానీ ఇవి ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ పెట్టాను. క్లాత్ అయితే చాలా బాగా వచ్చాయి. మెయిన్ గా నాకు దీని మీద వచ్చిన ప్రింట్ నచ్చింది, అందుకని చెప్పి ఈ 3 కలర్స్ లో సేమ్ ఉన్నాయి. ఆ ప్రింట్ తోనే డిఫరెంట్ థీమ్ ఉన్నదైతే ఒక 3 కలర్స్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ క్లోజ్అప్ లో నేను ఈ ప్రింట్ అనేది చూపిస్తాను. ఇలా ఒక మెసేజ్ తో ఇచ్చైతే ఇచ్చారు. నాకు చూడంగానే ఎందుకో బాగా అనిపించి ఒక 3 కలర్స్ లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. తర్వాత 2 సెట్స్ అయితే తీసుకున్నాను, అంటే నార్మల్ డ్రెస్సెస్, అంటే మనం డిశ్చార్జ్ అయిన రోజు ఒక డ్రెస్ అవసరం అవుతుంది, లేదా ఇంకెప్పుడైనా కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక డ్రెస్ కూడా పెట్టేసుకున్నాను. అలాగే సాక్సెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకు అక్కడ. సో హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారు, సాక్సెస్ తీసుకున్నాను. ఇంకా ఫీడింగ్ బ్రాస్, ప్యాంటీస్ తీసుకున్నా. ఇది మెయిన్ అన్నమాట, ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎవరైనా కూడా, సి అయినా నార్మల్ అయినా. ఈ బెల్ట్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు కూడా ఈ బెల్ట్ నేను ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత యూస్ చేశాను. అప్పుడే రిజల్ట్ బాగా వచ్చింది, మనకు స్టమక్ బాగా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది నేనైతే ఈసారి మాత్రం ముందే తీసుకెళ్తున్నాను. తర్వాత ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్, సోపు, బ్రష్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సిన ప్యాడ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మనతో పాటు అటెండర్ వస్తారు కదా, సో మా హస్బెండ్ కి ఒక 2 క్లాత్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా టవల్ పెట్టేసుకున్నాను, ఒక బ్లాంకెట్ కూడా పెట్టేసుకున్నాను. వీటితో పాటు ఫైల్ అనేది మస్ట్ అండ్ షుడ్, హాస్పిటల్ ఫైల్. తర్వాత ఒక స్లిప్పర్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి, డెలివరీ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.